హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. ఈ స్టైల్లో కనుక మిరపకాయ బజ్జీ చేస్తే 2 తినాలి అనుకునే వాళ్ళు ఇంకో 2 తింటారు. ఈ బజ్జీ కోసం ముందుగా నానబెట్టిన చింతపండులో కొంచెం జీలకర్ర, కొంచెం వాము, సాల్ట్ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కొంచెం వాము, శనగపిండి, సాల్ట్ అలాగే వంట సోడా వేసి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మిర్చిని మధ్యలో కట్ చేసి గింజలు తీసేసి చింతపండు స్టఫింగ్తో ఫిల్ చేసి పిండిలో ముంచి వేడిగా ఉన్న ఆయిల్లో బజ్జీల్లా వేసుకోవాలి. ఈ బజ్జీలను అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. మేము ఇక్కడ కొంచెం పిండి మిగిలింది అని ఈ పిండితోనే బ్రెడ్ బజ్జీ కూడా వేసుకున్నాము. ఈ బజ్జీలు ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.